నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం సమతూకంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,32,205 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేశవ్. బడ్జెట్లో సంక్షేమానికి నిధుల వరద, బీసీలకు 51,000 కోట్లు కేటాయింపు, పాఠశాల విద్యకు 32,308 కోట్లు ప్రతిపాదన. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు బడ్జెట్లో కార్యాచరణ, 10 ప్రాధాన్య అంశాల ప్రకటన, 3 ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధికి ప్రణాళికలు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రత్యేక పద్దు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి, ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు కేటాయింపు. సాయంత్రం మంత్రులు కీలక నేతలతో సీఎం రేవంత్ భేటీ, హంగు ఏర్పడిన మున్సిపాలిటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలపై బీఆర్ఎస్ మథనం, ఎక్స్ అఫీషియో ఓట్లపై కసరత్తు చేస్తున్న నేతలు, కాంగ్రెస్ గులాబీ పార్టీపై బీజేపీ విమర్శలు. ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైవే ప్రారంభించిన మోదీ, చైనా సరిహద్దులో కీలకంగా మారనున్న ఈఎల్ఎఫ్. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం నుంచి వికాసం దిశగా కూటమి ప్రభుత్వం సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకుంది. అందులో ఇప్పుడు ఎక్కడున్నాం, ఇంకెంత వేగంతో వెళ్లాలనే అంశాలను మదించుకుని 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం 3,32,205 కోట్లతో వార్షిక పద్దును సమర్పించింది. కేంద్ర ప్రభుత్వ ఆలంబనతో స్వయం స్వావలంబన సాధిస్తామని బడ్జెట్ ద్వారా విశ్వాసం ప్రకటించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చింది. ఇదే సమయంలో 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎకనమిక్ రీజియన్ కారిడార్లు ప్రకటించింది. సంపద సృష్టి కోసం 100 కోట్ల కార్పస్తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు రోడ్ మ్యాప్ గా బడ్జెట్ ను అభివర్ణించిన ఆయన స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్య సాధన దిశలో కేటాయింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల అంచనాలతో పద్దును సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 2,34,140 కోట్లుగా అంచనా వేశారు. మూలధన రాబడులను 98,065 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ రాబడుల్లో పన్నుల ద్వారా 1,25,845 కోట్లు, పన్నేతర మార్గాల్లో 11,473 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా 64,362 కోట్లు, గ్రాంట్ల రూపేణా 32,458 కోట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ ద్వారా 76,182 కోట్ల రుణాలు సేకరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,56,142 కోట్లు కాగా మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,002 కోట్లుగా పేర్కొన్నారు. ప్రతి రూపాయిలో పన్నుల ద్వారా 38%, పన్నితర మార్గాల్లో 3% వస్తుందని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 30%, కేంద్ర పన్నుల వాటా రూపేణా 19%, గ్రాంట్ల ద్వారా 10% వస్తుందని తెలిపారు. ఖర్చుల విషయానికొస్తే ప్రతి రూపాయిలో అప్పులు ఇతర చెల్లింపులకు అత్యధికంగా 18% పోనుంది. సంక్షేమానికి 17%, విద్యకు 11%, ఆర్థిక విభాగానికి 8%, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 7%, వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమానికి 6%, జలవనరులకు 6%, పురపాలక పట్టణాభివృద్ధికి 6%, విద్యుత్కు 4%, వ్యవసాయ అనుబంధ రంగాలకు 4%, హోం R&B పరిశ్రమలకు 15% వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. 2024 నుంచే రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు 26 పునర్వ్యవస్థీకరణ విధానాల్ని ప్రవేశపెట్టినట్లు వివరించిన ఆర్థిక మంత్రి ఇవి ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు అనుకూలమైన స్థిరమైన సమగ్రాభివృద్ధి సాధించేందుకు దోహదపడతాయని వివరించారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు పురోగమన దిశలో ఉన్నాయన్న ఆర్థిక మంత్రి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 97% పూర్తయిందని, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దేశంలోనే తొలి సమగ్ర డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తు చేశారు. కోనసీమ నుంచి రాయలసీమ వరకు ప్రగతి ఫలాలు అందించడమే తమ ధ్యేయమన్న ఆర్థిక మంత్రి 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కారిడార్లు, క్లస్టర్లు ప్రతిపాదించారు. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా,
ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ని అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు, గ్రోత్ ఇంజన్లు, బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం. రాయలసీమ రీజన్ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చి అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 303 మండలాల పరిధిలో 200 పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి 2 ఏళ్ల సమయం చాలా తక్కువన్న కేశవ్ నిర్మాణాత్మక విధానాలతో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణం అద్భుతమని చెప్పారు. ఇప్పుడు మరింత దూరదృష్టితో ప్రపంచవ్యాప్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పోలీసు శాఖకు 3000 కొత్త వాహనాలు అందిస్తామని చెప్పిన ఆర్థిక మంత్రి డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సంక్షేమ కార్యక్రమాలను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో అనుసంధానిస్తూ పాలన సాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి కేశవ్ చెప్పారు. ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6ను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు వివరించారు. వివిధ వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిపారు. బీసీ సంక్షేమానికి 51,021 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి 6,090 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 4,582 కోట్లు కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి 27,719 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు ప్రతిపాదన చేశారు. దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, స్త్రీ శక్తి పథకానికి 1,420 కోట్లు, నేతన్నలకు ఉచిత విద్యుత్ కోసం 600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవా పథకానికి 450 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు 2,320 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు 300 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. వైసీపీ హయాంలో తొందరపాటు నిర్ణయాలతో గందరగోళం సృష్టించిన పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యమంటూ విద్యాశాఖకు 32,308 కోట్లు కేటాయించారు. అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధికి 15,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద 2,161 కోట్లు, మనబడి మన భవిష్యత్తు పథకానికి 1,500 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1,232 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వశిక్ష అభియాన్కు 2,946 కోట్లు కేటాయించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన కోసం వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖలకు 19,306 కోట్లు ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 4,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పట్టణాల్లో చేపట్టిన ప్రాజెక్టులన్నీ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించారు. ప్రజా రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6,000 కోట్లు ప్రతిపాదించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు, ఇళ్లను అందించడమే లక్ష్యంగా గృహ నిర్మాణానికి 6,357 కోట్లు ప్రతిపాదించారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చేందుకు బడ్జెట్లో 22,942 కోట్లను కేటాయించినట్లు వివరించారు. గత పాలనలో అస్తవ్యస్తమైన రోడ్ల మెరుగుదలకు రవాణా, రహదారులు, భవనాల శాఖకు 9,856 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇంధన శాఖకు 13,934 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా 11,000 కోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖకు 714 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2047 నాటికి 50% అటవీ సంపదను స్థిరీకరించడం సహా వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను అమలు చేయనున్నట్లు కేశవ్ తెలిపారు. బడ్జెట్లో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్ఘాటించింది.
దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించే లక్ష్యంతో జలవనరుల శాఖకు 18,224 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తొలిసారి 45 టీఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతలు చేసి రాయలసీమలో నీటి లభ్యతను మెరుగుపరిచామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,105 కోట్లు ప్రతిపాదించారు. పోలవరం సంబంధించి పెండింగ్లో ఉన్న 5,000 కోట్ల బిల్లులు చెల్లించి పనులను వేగవంతం చేశామన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయిందని, మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటిందన్నారు. వంశధార దశ 2, వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. పంట పండించే రైతుకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ మేరకు వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన 13,598 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమ రీజియన్ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చాలని కంకణం కట్టుకున్నామని చెప్పిన మంత్రి అందుకోసం రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నట్లు ప్రకటించారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకానికి 176.50 కోట్లు ప్రతిపాదించారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో హార్టికల్చర్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామన్న అచ్చెన్నాయుడు మరో 3.75 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు 4.66 కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. పంటల బీమా పథకం అమలు కోసం 250 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకానికి 250 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు 139.65 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు కేటాయింపులు చేసినట్టు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి 20 కోట్ల రూపాయలతో కొత్త పశు వైద్య భవనాల నిర్మాణాలు చేస్తామన్నారు. డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని, ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. 2026-27 సంవత్సరం నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2026-27 సంవత్సరంలో పశు సంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం మాటామంతి నిర్వహించారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని, సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయని తెలిపారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని తెలిపారు. ఏపీలో ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందన్న చంద్రబాబు ఈ రెండింటి రుచి మరెక్కడా రాదని వెల్లడించారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని తెలిపారు. అమరావతి మార్గాలను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయము వస్తుందని వివరించారు. పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందన్న సీఎం ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ వల్ల యాక్సిస్ మరింత పెరుగుతుందని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల హంగ్ ఏర్పడిన వేళ ఆయా చోట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. సాయంత్రం 6 గంటలకు మంత్రులు, పీసీసీ ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అత్యధిక స్థానాల్లో హంగ్ ఏర్పడడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న కోణంలో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి నిన్న రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో మంతనాలు చేసినట్లు సమాచారం. కొత్తగూడెం కార్పొరేషన్ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రి పొంగులేటితో చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన చోట కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై సీఎస్, ఎస్ఈసీతో మాట్లాడినట్లు చెప్పారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులుంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించిన చోట్ల అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్, హరీష్ రావు దృష్టి పెట్టారు.
పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఎక్కడ ఎక్స్-అఫీషియో ఓట్లు వినియోగించుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. మరోవైపు బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 2 కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరడం సహా మరో కౌన్సిలర్ మద్దతు ప్రకటించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్తో పాటు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామ్మూర్తి సైతం కేటీఆర్ను కలిశారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్లో అధికారికంగా చేరనప్పటికీ పార్టీ విధానాలకు ఆకర్షితులై పూర్తిస్థాయి మద్దతిస్తున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో హంగు ఏర్పడిన తరుణంలో ఈ పరిణామాలు కీలకం కానున్నాయి. స్వతంత్రుల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోయేది బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నుంచే కాంగ్రెస్ బీఆర్ఎస్కు సెగ తగిలేలా చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ది అక్రమ బంధమన్న సంజయ్ కరీంనగర్లో 3 పార్టీలు కలిసి పోరాటం చేసినా ఫలితం దక్కలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంతోనే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో అరెస్టులు లేవని బండి సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలా మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ ది ఎంసీల్ బంధం. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఐఎం పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది మరి. ఈ టైంలో ఎట్టి బస్ లో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటేనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో చేపట్టిన గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీజీ ర్యాంకు ఆ పై అధికారి నేతృత్వంలో సిట్ నియమించాలన్న హైకోర్టు ఆదేశాలతో సిట్ను నియమిస్తూ సీఎస్ కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై ఈ నెల 11న విచారించిన హైకోర్టు ప్రత్యేక సిట్ నియామకానికి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ సభ్యుడిగా సిఐడి ఎస్పీ కె చక్రవర్తిని నియమించింది. మార్చి 16లోగా దర్యాప్తు తుది నివేదికను సమర్పించాలని సిట్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన సహకారం అందించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. సిట్కు అవసరమైన సహకారం అందించాలని అన్ని విభాగాధిపతులను కూడా ఆదేశించింది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఈ తెల్లవారుజామున కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న వ్యాన్ కలవట్టును ఢీకొంది. మృతుల్లో 2 మహిళలు 1 వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రం అస్సోంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిబ్రూగఢ్లోని మొరాన్ బైపాస్ వద్ద తీర్చిదిద్దిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్పై C-130J విమానంలో మోదీ ల్యాండ్ అయ్యారు. చైనా సరిహద్దులకు సమీపంలో దేశ రక్షణకు కీలకం కానున్న 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర సమయాల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం భారత వైమానిక దళం సమన్వయంతో ఈ ఈఎల్ఎఫ్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. తొలుత చెబువా ఎయిర్ ఫీల్డ్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ C-130J విమానం ఎక్కి మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో దిగారు. అదే ఈఎల్ఎఫ్పై ఆధునిక యుద్ధ విమానాలైన రఫేల్, సుఖోయ్ 30, వివిధ హెలికాప్టర్ల విన్యాసాలను ఆయన తిలకించారు. Precision, the pilot is aligning a massive transport aircraft. India's most advanced multi-role fighter, tip of the spear in Indian Air Force's arsenal. तेजस्वी आभा के साथ दाहिने तरफ से आते हुए रफाल फाइटर जेट. పుల్వామా ఘటనలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ధీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. బలమైన, సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి వారి త్యాగం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. 2019లో పుల్వామాలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల అంకిత భావం, సంకల్పం, దేశ సేవ మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారి అసమాన ధైర్య సాహసాల నుంచి ప్రతి భారతీయుడు స్ఫూర్తిని పొందుతాడని ఎక్స్లో పోస్టు చేశారు. 2019 ఫిబ్రవరి 14న సిఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది.
ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రమూకలపై భారత్ వైమానిక దాడులు చేసింది. అమెరికాతో మోదీ సర్కార్ చేసుకున్న ఒప్పందం కారణంగా దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ మంత్రులు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని రాహుల్ గాంధీ ఎక్స్లో దుయ్యబట్టారు. అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకుంటేనే భారత వస్త్ర పరిశ్రమకు సుంకాల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసే సంకేతాలు ఇస్తోందని, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దూరదృష్టిగల ప్రభుత్వం అయితే పత్తి రైతులు, టెక్స్టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని రాహుల్ విమర్శించారు. పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ UCF ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. UCF ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న కేంద్ర మంత్రి, ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో 25% కేంద్రం భరిస్తుందని, కనీసం 50% మార్కెట్ నుంచి సేకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే 5 ఏళ్లలో పట్టణాల్లో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పథకం 2030-31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. స్టార్టప్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకానికి 2వ విడతగా 10,000 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే శాఖకు చెందిన 3 ప్రాజెక్టుల కోసం 18,509 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ నిధులతో కసారా, మన్మాడ్, ఢిల్లీ, అంబాలా, బళ్ళారి, హోస్పేట్ మధ్య రైల్వే లైన్లను అభివృద్ధి చేయనున్నారు. అసోంలోని బ్రహ్మపుత్ర నది కింద 18,662 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 34 కిలోమీటర్ల పొడవైన రోడ్ కమ్ రైల్ ట్విన్ టన్నెల్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ అక్కడి ఎన్నికల సంఘం కొత్తగా ఎన్నికైన ఎంపీలతో గెజిట్ విడుదల చేసింది. మొత్తం 300 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 297 స్థానాలకు సంబంధించిన గెజిట్ను ఎన్నికల సంఘం కార్యదర్శి అఖ్తర్ అహ్మద్ విడుదల చేశారు. బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP 297 స్థానాలకు గాను 209 స్థానాలను కైవసం చేసుకుంది. తద్వారా 2 దశాబ్దాల విరామం తర్వాత ఆ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంది. జమాత్-ఏ-ఇస్లామీ 68 స్థానాలను గెలుచుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పిన ట్రంప్, ఆ దేశ పాలనలో మార్పు వస్తేనే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని పేర్కొన్నారు. ఇదే ఉత్తమమైన మార్గం అవుతుందన్నారు. త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని తెలిపారు. 47 ఏళ్లుగా చర్చల పేరుతో వారు మాట్లాడుతూనే ఉన్నారని, ఈ కాలంలో ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. అయితే నూతన పాలకులను ఇరాన్ ప్రజలు ఎన్నుకుంటారని వెల్లడించారు. అణు ఒప్పందంపై ఇరాన్తో జరుగుతున్న చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నట్టు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అవి విఫలమైతే మాత్రం ఆ రోజు ఇరాన్ చరిత్రలో ఓ చెడ్డ రోజుగా నిలిచిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక అబ్రహం లింకన్ ఇప్పటికే ఇరాన్ సమీపంలో ఉండగా USS జెరాల్డ్ R. ఫోర్డ్ సైతం కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు మళ్లిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్లో నివసిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడైన భారతీయుడు నిఖిల్ గుప్తా తన నేరాన్ని అంగీకరించారు. హత్యకు కిరాయి మనుషులను పురమాయించడం, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలను న్యూయార్క్ కోర్టులో గుప్తా అంగీకరించారు. US డిస్ట్రిక్ట్ జడ్జ్ విక్టర్ మర్రెరో మే 29న గుప్తాకు శిక్షను ఖరారు చేయనున్నారు. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అటార్నీ జే క్లేటన్ తెలిపిన వివరాల ప్రకారం గుప్తాపై నమోదైన 3 అభియోగాలకు కలిపి 40 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కరేబియన్ సముద్ర జలాల్లో అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోందన్న కారణంతో అమెరికా దళాలు ఓ పడవను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 3 నార్కో ఉగ్రవాదులు మృతి చెందినట్లు అమెరికా సదరన్ కమాండ్ ప్రకటించింది. అమెరికా వైపు వస్తున్న పడవలో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, నార్కో ట్రాఫికింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉందని తెలిపింది. అగ్రరాజ్యానికి సముద్ర మార్గాల నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తున్న పడవలపై అమెరికా దాడులు చేస్తోంది. ట్రంప్ యంత్రాంగం చేపట్టిన వరుస దాడుల్లో ఇప్పటి వరకు 133 మంది మరణించినట్లు అమెరికా సైన్యం నిర్ధారించింది. ముఖ్యాంశాలు మరోసారి.
అభివృద్ధి సంక్షేమం సమతూకంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,32,205 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేశవ్. బడ్జెట్లో సంక్షేమానికి నిధుల వరద. బీసీలకు 51,000 కోట్లు కేటాయింపు. పాఠశాల విద్యకు 32,308 కోట్లు ప్రతిపాదన. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు బడ్జెట్లో కార్యాచరణ. 10 ప్రాధాన్య అంశాల ప్రకటన. 3 ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధికి ప్రణాళికలు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రత్యేక పద్దు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి. ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు కేటాయింపు. సాయంత్రం మంత్రులు కీలక నేతలతో సీఎం రేవంత్ భేటీ. హంగు ఏర్పడిన మున్సిపాలిటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలపై బీఆర్ఎస్ మథనం. ఎక్స్ అఫీషియో ఓట్లపై కసరత్తు చేస్తున్న నేతలు. కాంగ్రెస్ గులాబీ పార్టీపై బీజేపీ విమర్శలు. ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైవే ప్రారంభించిన మోదీ. చైనా సరిహద్దుల్లో కీలకంగా మారనున్న ఈఎల్ఎఫ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.